కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడవలసిన అవసరం ఉండదు. కోట్లు సంపాదించాలని అత్యాశలు లేవు. అద్దాల మేడలోనే నివసించాలనే కోరిక లేదు. చేసే వృత్తి కోరికకి కీడును చేయకుండా వచ్చే సంపాదన కుటుంబాన్ని పోషించేంతగా చేసే ఖర్చులు అవసరానికి అనుగుణంగా ఉంటే చాలు ఈ జీవితానికి. ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు మిత్రమా. ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని విడవని నీడలాగా ఆనందం అతన్ని వెన్నంటే ఉంటుంది. నీకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు. సమయంతో సంయమనంతో వాటిని నీకు అనుగుణంగా మార్చుకో. నీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి. మీ శక్తిని పెంపొందించుకోండి. ప్రగతికి అర్థం అదే. జీవితానికి 4 సూత్రాలు. 1. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం. 2. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితిని ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. 3. నీ మాట చెల్లని సందర్భంలో మౌనంగా ఉండటం ఉత్తమం. 4. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. మీరు గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోబోతున్నాం మనం. మీరేలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులు భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. సింహానికి ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి అంత ఘనత తెచ్చిపెట్టాయి. మంచికైనా అంతే ఉంటాయి. మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మన వెనుకలే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు మన గురించి మంచిగానే మాట్లాడతారు. ఒకవేళ పక్కన లేకపోతే మనపై లేని వాటిని కూడా కల్పించి చెప్పుతారు. ఇదే నేటి సమాజం. ఇదే నేటి మనుషుల తీరు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయే వానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. నిజమైన ప్రేమకు వయసుతో పని లేదు. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరేంత వరకు ఉంటుంది. మనసు చూసి పుట్టే ప్రేమ మరణించే వరకు ఉంటుంది. నీ గురించి తెలిసిన వ్యక్తి ఎప్పటికీ నిన్ను ఇష్టపడేది మీ నాన్న మాత్రమే. ఈ జీవితం చాలా చిన్నది నేస్తమా. ఈ జీవం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మనం ఉన్నంతకాలం ఇతరుల జీవితాల్లో విషం కక్కకుండా నలుగురిలో మంచివారిగా జీవిద్దాం. బంధాలకు విలువ ఇస్తే బాధిస్తున్నారు. స్నేహానికి విలువ ఇస్తే మోసం చేస్తున్నారు. ప్రేమకు విలువ ఇస్తే అలుసుగా చూస్తున్నారు. సాటి మనిషిగా విలువ ఇస్తే హింసిస్తున్నారు. చివరికి ప్రాణాలకు విలువ ఇస్తే మరణాన్ని ఇస్తున్నారు. లోకం మారిపోయిందయ్యా శివయ్య. దేనియందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులు నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది. మన గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. అగ్ని పునీత అయిన సీతాదేవికి కూడా మానం విషయంలో అవమానం తప్పలేదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో అవమానం అంటుకునే ఉంటుంది. చీకటైతే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒకరోజుదే ఒకరికి కానప్పుడు అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు వినయంగా ఉండాలి. మనసుకు గాయం చేసేరని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితిలో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. ఒక్క ఓటమితో పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అని ఆగిపోతాడు. ధైర్యవంతుడు అక్కడి నుంచి అసలు జీవితాన్ని ప్రారంభిస్తాడు. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరు.
మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది భూమి. ఎవరి ప్రయత్నం వారు చేస్తేనే అది మానవ ప్రయత్నం అవుతుంది. ఎవరికి వారు నాకెందుకు అనుకుంటే సమాజం సజీవం సమాధి అవుతుంది. రహస్యంగా నిన్ను మెచ్చుకునే వారికన్నా బహిరంగంగా నిన్ను తిట్టేవారే 1000 రెట్లు మెరుగు. నాకు పేదరికం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే గొప్ప గొప్ప వారు జన్మస్థలం అదే కనుక. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వాడి తలరాత చెడుగా ఉంటుంది, ఇది నిజం. అన్నింటికి సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమగా చూసుకునే భర్త ఉంటే చెట్టు కిందైనా సంతోషంగా బ్రతకొచ్చు. మనం రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలంటే నలుగురితో సంస్కారంగా ఒదుగుతూ ఉండాలి. ఎందుకు చీకటంటే ఇష్టం? కల్తీ లేనిది భూమిపై అదొక్కటే కాబట్టి. భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. దానిని వదిలించుకోండి, లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది. ఏమో పోయాక ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ ఉన్నవాళ్ళు కొందరి గుండెల్లో నిలిచిపోవాలి. సముద్రంలో తీరం తాకే ఎన్ని అలలు ఉన్నా తీరం ఒకటే ఉంటుంది. అలాగే మనిషికి తాకే ఇతులు ఎన్ని ఉన్నా మనసుకు తాకే స్నేహితుడు ఒక్కడే ఉంటాడు. మనం మాట్లాడే మాటల్లో న్యాయమైన ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. నాన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏది రాదని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కను చూసి గర్వపడవచ్చు కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు బాధగా ఉంటాడు. ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు ప్రతిరోజు సంతోషంగా ఉంటాడు. ఈ లోకంలో నిజమైన బిచ్చగాడు ఎవడంటే జీతం వస్తున్నా కూడా లంచం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలి పెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. చిన్న విత్తనం చాలు మహావృక్షం పెరగడానికి. చిన్న చిరునవ్వు చాలు బంధం ప్రేమ మొదలవడానికి. మేకల మందలలోని ఏ మేక కూడా ఇతర మేకకు భయపడదు. పులుల మందలలోని ఏ పులి కూడా తన సహచార పులికి భయపడదు. ఏనుగుల మందలలోని ఏ ఒక్క ఏనుగు వేరే ఏనుగుకు భయపడదు. ఎందుకంటే దేని బతుకు దానిది. కానీ వెధవ బతుకులు మనిషికి మాత్రం పక్కవాడితో ఎప్పుడు ప్రమాదమే. ఎంతసేపు ఇంకొకరి మీద ఏడిపే ఉంటుంది. మన శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయకండి. మౌనంగా ధ్యానం చేయండి, మన శక్తి పెరుగుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. విజయాలకు మూలం నీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు. కంటిలోంచి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది. గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ బాధను దాచేస్తారు. మన ఆత్మాభిమానం ఎదుటి వారికి అహంకారంలా కనిపిస్తుంది. అయినా పర్వాలేదు, ఆత్మాభిమానం లేని మనిషి బానిసతో సమానం. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని ఎక్కువగా ఆలోచించకూడదు, భవిష్యత్తును ప్రేమించాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు, అనుకున్నది సాధించగలరు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఇదే జీవితం యొక్క రహస్యం. ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత జ్ఞానమున్నా వినయాన్ని వీడలేదు సరస్వతి. ఎంత ధనమున్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి. ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత. మనం గొప్పగా బ్రతకడానికి ఏవేవో చేయనక్కర్లేదు,
ఆ తల్లి చూపిన దారిలో నడిస్తే చాలు. అమ్మను ప్రేమించు, భార్యని ప్రేమించు, కానీ ఇద్దరిని సమానంగా చూడు. ఒకరి కోసం మరొకరిని ఎప్పటికీ వదులుకోవద్దు మిత్రమా. అగ్గిపుల్లకి తల ఉంది కానీ అందులో బుద్ధి లేదు. అందుకే కాస్తంత రాసుకుంటే చాలు రగిలిపోతుంది. మనిషికి తల ఉంది, అందులో బుద్ధి ఉంది, మరి ఎందుకు చిన్న మాటకే ఆవేశంతో రగిలిపోవాలి. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేలాగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. మన ఎదుటి వారితో పిరికి మాటలు మాట్లాడకూడదు, వినకూడదు. అవి మన జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మనం పిరికివారం అవుతాము. డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకుని వెళ్ళే యముడు నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు. డబ్బును కాస్త మంచి పనులకు ఉపయోగించు మిత్రమా.